మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ పోయగూడ లోపల దీపా ఇంజనీరింగ్ ఒక షాప్ ఉంటుంది. దాని యొక్క యజమాని జయేష్ కుమార్ రంజన్ అనే వాటిలని అతడు ఫస్ట్ రోజు ఫిబ్రవరి 1 రోజు కాంప్లైంట్ ఇస్తాడు. రాత్రి గడిచిన రాత్రి షాప్లో కొల్లగొట్టి షాప్లో నుండి 30,20,000 రూపాయలు తీసుకుపోయేదాన్ని దొంగతనం కాంప్లైంట్ పైన మహంకాళి ఎస్హెచ్ఓ గారు పరశురామ్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంలోనే మేము మా సిపి గారి ఆదేశానుసారంగా మా డీసీపీ సాధన రష్మి పెర్మల్ ఐపీఎస్ డీసీపీ నార్జన్ గారి సూపర్విజన్ లోపల మేము 4 టీంలు తయారు చేయడం జరిగింది. మహంకాళి ఎస్హెచ్ఓ పరశురామ్ గారు ఒకటి, మహంకాళి డిఐ కుమార్ గారు ఒకటి, మరి గంగాధర్ ఎస్ఐ రాంగోపాల్పేట అండ్ శ్రీవర్ధన్ ఎస్ఐ మార్కెట్ ఇన్స్పెక్టర్ ద్వారా 4 టీంలు తయారు చేసి చాలా జాగ్రత్తగా పరిశోధన చేయడం జరిగింది. అయితే ఈ లాస్ట్ లోపల మనకు ఈ మహంకాళి ఏరియా లోపల ఉన్న లాడ్జ్ ఒకటి స్టార్ లాడ్జ్ అని ఒకటి ఉంటుంది. సితారా లాడ్జ్ అని ఉంటుంది. ఆ లాడ్జ్ దగ్గర మనకు రీడింగ్ వచ్చింది. మొత్తం వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే లాడ్జ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని క్యాప్చర్ చేయడం జరిగింది. అందులో 3 నేరస్తులు వాళ్ళు వచ్చేసి యూపీ వాళ్ళు, మరి వేరే మహారాష్ట్ర వాళ్ళు, పుణ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వెరిఫై చేస్తే వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడనే బట్టల వ్యాపారం చేయడము, ఇదంతా ఏరియా పైన మంచిగా అవగాహన ఉండడం. దాంట్లో భాగంగానే ఆ షాప్లో ఎవరు లేరని తెలిసి వాళ్ళు లాకేసిపోయారని తెలుసుకున్న తర్వాత ఆ షాప్కి రాత్రి ఆ రోజు 31 జనవరి 3 రాత్రి వాళ్ళు మధ్యరాత్రి షాప్ను లిఫ్ట్ చేసి దాంట్లో క్యాష్ తీసుకోవడం తెలిసింది. ఆ క్యాష్ నుంచి కూడా మేము 28,62,000 రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు కూడా వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సార్ వీళ్ళంతా ఎక్కడికి చెందిన వాళ్ళు? వీళ్ళంతా ఇప్పుడు వేరు ఇద్దరేమో యూపీ వాళ్ళు. మొహమ్మద్ శర్మా అని కూడా మురళీధర్ శర్మా అని కూడా ముంబై పూణేకి సంబంధించిన చంద్రభాన్ పార్టీలో ఉదయ్ సింగ్ యూపీ వాళ్ళు. సార్ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా సార్ వీళ్ళపైన? ఇప్పుడు వెరిఫై చేయాలి. ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. మన కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక మళ్ళీ పోలీస్ కస్టడీలో చూసుకున్న తర్వాత వెరిఫై చేస్తాం. ఇంకా వేరే కేసెస్ ప్రస్తుతానికైతే ఈ ఒక్క కేసు అని మా పరిశోధన చేసి ఇంకా టీం పనిచేస్తాను. ఆ షాప్లో అంత అమౌంట్ ఉన్నట్టు వీళ్ళకి ఎట్లా కనిపెట్టగలిగారు? ఇంటి దొంగలు ఎవరైనా ఉండొచ్చు అని అనుమానం. అట్లా వీళ్ళకి అట్లా ఏమీ లేదు. కాకపోతే మనకున్న ఫుటేజ్ ఆధారంగా మూమెంట్ చేసినాము. కొద్దిగా కదలికలు ఉన్నట్లు 2-3 వచ్చినట్టు కనిపిస్తే దాన్ని లీడ్గా చూస్తూ పోతే ఇక మనకి ఫేస్ రావడము, అదే ఫేస్లో వస్తారా లాడ్జ్లో ఉన్నట్లుగా చేయలేనట్లుగా వాళ్ళు వచ్చినప్పుడు మనం క్యాప్చర్ చేయడం. క్యాష్కి వచ్చేసి వాళ్ళ బాబు ఏదో ఎంబీబీఎస్ సీట్ కోసం తెచ్చిపెట్టారని క్యాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో లేకుండా వేరే దగ్గర పోతే వాళ్ళకి తెచ్చిపెట్టారని ఇన్ఫర్మేషన్, అది కూడా వెరిఫై చేస్తున్నాం. అదే సార్, అంటే ఒకటే షాప్లో అంత అమౌంట్ ఉన్నట్టు వీళ్ళకే ఎట్లా తెలుసు? అదే ఇన్ని షాపులు ఉండగానే అదే ఒక్క షాప్లో ఉన్నట్టు ఎట్లా తెలుసు? ఎట్లా టార్గెట్ చేసి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అమౌంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చేతాము ఖాళీ ఉంది, లాభ ఉంది, కొంత ఉంటుంది షాప్ కాబట్టి ఉంటుందని. వీళ్ళు ఎక్కడ పనిచేస్తుంది సార్? ప్రెసిడెంట్ ఎక్కడ పనిచేస్తుంది, ఏం చేస్తుంది? వీళ్ళంతా బట్టల షాపులు. యాక్చువల్గా వీళ్ళు మహారాష్ట్ర లోపల బట్టల షాప్, బాంబేలో అట్లా బట్టల షాపులు పనిచేసేవాళ్ళు. అక్కడ బట్టలు తీసుకొచ్చి అక్కడ నుంచి వారణాసి అక్కడ ఇక్కడ అమ్ముకోవడం వాళ్ళు. ఈ హైదరాబాద్ కూడా 5-6 సంవత్సరాల కింద కూడా పనిచేశారు వాళ్ళు.